నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మీ ప్రత్యూష. ఈరోజు మన టాపిక్ సార్కోమా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి, గుర్తించడం ఎలా, సార్కోమా క్యాన్సర్ ఎన్ని రకాలు, సార్కోమా క్యాన్సర్కు ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, సార్కోమా క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు మనకు అందించడానికి రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ సత్య దత్తాత్రేయ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. ఓకే డాక్టర్, సార్కోమా క్యాన్సర్ అంటే ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మన బాడీలో ఉన్న ఎనీ ఆర్గన్, ఎనీ టిష్యూ క్యాన్సర్గా మారచ్చు. లైనింగ్ సర్ఫేసెస్ అంటే స్కిన్ లైనింగ్ ఉంది, లోపల లైనింగ్ ఉంది, ఇవన్నీ కనుక క్యాన్సర్గా మారితే ఈ ఎపిథీలియల్ సెల్ క్యాన్సర్ని కార్సినోమా అంటాం. అదొక టైపు. మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్ కార్సినోమా. లైనింగ్ సెల్స్ కనుక క్యాన్సర్గా మారితే అది కార్సినోమా. మన బాడీలో లింఫ్ నోడ్స్ ఉంటాయి, లింఫోసైట్స్ ఉంటాయి. సో ఇవి కనుక క్యాన్సర్గా మారితే లింఫోమా అంటాం. లింఫోసైట్స్ ఇవన్నీ మన బాడీలో ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయడం కోసం, కానీ అవే కనుక క్యాన్సర్గా మారితే దాన్ని లింఫోమా అంటాం. అది రెండో టైపు. ప్రతి టిష్యూకి, ప్రతి ఆర్గన్కి ఒక సపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ కావాలి. అంటే ఆ సెల్స్ గ్రో అవుతాయి, మల్టిప్లై అవుతాయి, దాని ఫంక్షన్స్ చేసుకున్న కింద బేస్ వర్క్ కావాలి, సపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. ఈ సపోర్టింగ్ టిష్యూ కనుక క్యాన్సర్గా మారితే దాన్ని సార్కోమా అంటాం. ఆఖరిగా నాలుగో టైపు బ్లడ్ క్యాన్సర్. అంటే మన బోన్ మెరోలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ కనుక, వైట్ సెల్స్ లేకపోతే ప్లాజ్మా సెల్స్ ఇవన్నీ కనుక క్యాన్సర్గా మారితే దాన్ని ల్యూకీమియాస్ అంటాం. సో బ్రాడ్గా క్యాన్సర్ 4 రకాలు: కార్సినోమా, లింఫోమా, సార్కోమా, ఇంకా ల్యూకీమియా. సో సార్కోమా అంటే మన కనెక్టివ్ టిష్యూస్, మన బాడీలో మిగతా ఆర్గన్ సపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఇచ్చే సెల్స్ క్యాన్సర్గా మారితే దాన్ని మనం సార్కోమా అంటాం. ఉదాహరణకి మన బాడీలో సపోర్టింగ్ కోసం కావాల్సింది బోన్స్. సో బోన్ కనుక క్యాన్సర్గా మారితే బోన్ సెల్, దాన్ని బోన్ సార్కోమా అంటాం. అలాగే మిగతా కొన్ని టిష్యూస్ ఉంటాయి, లైక్ యూట్రస్లో మన స్మూత్ మజిల్స్ ఉంటాయి, ఇవి కాంట్రాక్షన్కి పనికి వస్తాయి. ఇది కనుక క్యాన్సర్గా మారితే మసిల్ టిష్యూ మన కనుక మయోసార్కోమా అంటాం, లియోమయోసార్కోమా. సో ఇలాగా ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సార్కోమాస్, బోల్డ్ సబ్ టైప్స్ ఉంటాయి. బ్రాడ్గా సపోర్టివ్ సెల్స్, సపోర్టింగ్ సెల్స్ కనుక క్యాన్సర్గా మారితే దాన్ని సార్కోమా అంటాం. ఓకే డాక్టర్, మరి సార్కోమా క్యాన్సర్ ఎలా నిర్ధారిస్తారు, ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎలా గుర్తిస్తారు డాక్టర్? సార్కోమాస్ కామన్గా మన బాడీలో ఒక లంప్, ఒక గడ్డగా బయటపడుతూ ఉంటాయి, లేకపోతే ఒక బంప్ ఆర్ ఒక హంప్గా కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఆల్ దీస్ ఆ లంప్స్ అండ్ బంప్స్ కామన్గా సార్కోమాలో బయటపడుతూ ఉంటాయి. అది బోన్ స్వెల్లింగ్ కావచ్చు, ఒక సాఫ్ట్ టిష్యూ స్వెల్లింగ్ కావచ్చు, ఇక్కడ తల మీద రావచ్చు, కాల్లో రావచ్చు. సో స్లోగా గ్రో అవుతూ ఉంటుంది. యూజువల్లీ పెయిన్ఫుల్గా ఉండవు. ఒక పెద్ద సైజ్ వచ్చే వరకు, పక్కనున్న టిష్యూస్ని కొంచెం ఇబ్బంది పెట్టే వరకు నొప్పి కనపడదు మనకి, కానీ హార్డ్గా ఉంటుంది, ఆర్ ఫర్మ్ టు హార్డ్గా ఉంటుంది. అక్కడ పక్క నరాలను కనుక నెమ్మదిగా నొక్కుతూ ఉంటే అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే నైబరింగ్ ఆర్గన్స్కి, టిష్యూస్ కనుక కొంచెం పాకితే అప్పుడు కూడా పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇవి బాగా బ్లడ్ సప్లై ఎక్కువగా ఉంటాయి సార్కోమాస్కి, అందుకే బ్లడ్ ద్వారా మిగతా ఆర్గన్స్కి పాకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కామన్గా సార్కోమాస్ లంగ్స్కి పాకిపోతూ ఉంటాయి. అది 4వ స్టేజ్లో కనుక్కుంటే ముందు లంగ్లో బయటపడుతూ ఉంటుంది. సో దాన్ని మనం లంగ్ మెటాస్టాసిస్ అంటే లంగ్లో క్యాన్సర్కి సార్కోమా సెల్స్ లంగ్స్కి పాకితే అప్పుడు 4వ స్టేజీ అవుతుంది. సో అలా అని చెప్పి ప్రతి సార్కోమా లంగ్కి వెళ్ళిపోదు. అది ఒక 70 to 80% సార్కోమాస్ ఆర్ లోకలైజ్డ్, అక్కడే ఉంటాయి. ఒక 10 to 20% మనకి డయాగ్నోస్ అయినప్పుడు లంగ్స్కి పాకిపోయి తెలుస్తూ ఉంటుంది. అది కామన్గా లంగ్ ఎందుకు వెళ్తుందంటే బ్లడ్ ద్వారా లంగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక. సో బ్లడ్ ద్వారా స్ప్రెడ్ ఈజ్ మోర్ కామన్. కార్సినోమాస్లో లింఫాటిక్ ఛానల్స్ నుంచి లింఫ్ నోడ్స్కి పాకే అవకాశం ఎక్కువగా ఉంటే, సార్కోమాస్లో బ్లడ్ వెజల్స్ ద్వారా లంగ్స్కి పాకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్, మరి ఈ సార్కోమా క్యాన్సర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మన బాడీలో ఉన్న మసిల్ టిష్యూ కనుక క్యాన్సర్గా మారితే దాన్ని లియోమయోసార్కోమా అంటాం. లేకపోతే ఫైబ్రస్ టిష్యూ కనుక మారితే దాన్ని ఫైబ్రోసార్కోమా అంటాం. సో ఎనీ సపోర్టివ్ ఫ్రేమ్వర్క్. సో అందుకే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సార్కోమాస్ ఉంటాయి. స్మూత్ మసిల్ కనుక మారితే లియోమయోసార్కోమా,
అదే స్కెలిటల్ మసిల్ మారితే దాన్ని మనం ర్యాబ్డోమయోసార్కోమా అంటాం. ఇదే కాకుండా బోన్ కనుక సార్కోమా క్యాన్సర్గా మారితే బోన్ సార్కోమాస్ అంటాం. ఆస్టియోసార్కోమా అంటే బోన్లో ఉన్న సెల్స్ క్యాన్సర్గా మారాయి. ఇవింగ్ సార్కోమా అని చెప్పి ఇంకొక బోన్ సార్కోమాలో ఆ బోన్ సెల్స్ పెరుగుతున్న ఏజ్లో అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో కనుక ఈ బోన్లో ఉన్న సెల్స్ మారిదని ఇవింగ్ సార్కోమా అంటూ ఉంటాం. సో మన బాడీలో సార్కోమాస్ ఎనీవేర్ రావచ్చు. బోన్స్ కనుక మారితే బోన్ సార్కోమాస్, దాంట్లో 2 టైప్స్ ముఖ్యంగా ఆస్టియోసార్కోమా ఇంకా ఇవింగ్ సార్కోమా. మసిల్ టిష్యూ కనుక మారితే మయోసార్కోమాస్ అంటాం. లియోమయోసార్కోమా అంటే స్మూత్ మసిల్, ర్యాబ్డోమయోసార్కోమా అంటే స్కెలిటల్ మసిల్. ఓకే డాక్టర్, కాలర్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ కాళేశ్వరం నుంచి లక్ష్మీనారాయణ. హలో అండి మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. సార్ ఇది మా మమ్మీకి. హలో చెప్పండి. చెప్పండి. మీ ప్రాబ్లం ఏంటో మాట్లాడండి డాక్టర్ గారితో. మా ఆంటీకి క్యాన్సర్ వచ్చింది, గర్భసంచికి. ఓకే. అయితే ఆపరేషన్ అయింది. డాక్టర్ తోనా? చెప్పండి అమ్మా. అయితే మళ్ళీ ఆపరేషన్ అయిన కరెంట్ పెట్టించుకోవాలంటే కరెంట్ పెట్టించుకోలే, మళ్ళా వచ్చింది, మళ్ళా తయారైంది అంటా ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేద్దాం అంటున్నారా అండి? ఓకే. యూట్రస్ కనుక క్యాన్సర్గా మారినప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ ఆపరేషన్ అండి. ఆపరేషన్ అయిపోయాక ఆపరేషన్ రిపోర్ట్ని బట్టి, ఆ ప్యాథాలజీ రిపోర్ట్ని బట్టి అసలు జబ్బు ఏ స్టేజ్లో ఉందో కనుక్కుంటాం. ఆ స్టేజ్ని బట్టి తర్వాత రేడియేషన్ అవసరం ఉండొచ్చు. సమ్టైమ్స్ రేడియేషన్ అవసరం ఉండకపోవచ్చు, బాగా ఎర్లీ స్టేజ్గా ఉంటే. మన యూట్రస్లో ఉన్న క్యాన్సర్ మసిల్ థిక్నెస్ కనుక మోర్ దెన్ హాఫ్ కంటే ఎక్కువ ఇన్వేడ్ చేస్తే, అలాగే గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్ గ్రేడ్ని బట్టి, అంటే గ్రేడ్ 2, గ్రేడ్ 3 కొంచెం హై గ్రేడ్గా ఉంటే కూడా తర్వాత రేడియేషన్ అవసరం ఉండొచ్చు. అది మొదటి స్టేజ్లో ఉన్నా రెండో స్టేజ్లో ఉన్నా కూడా ఇలా కొన్ని అడ్వర్స్ ఫీచర్స్ ఉంటే, లింఫాటిక్ ఛానల్స్లో సెల్స్ కనపడుతున్నాయి, బ్లడ్ వెజల్స్లో సెల్స్ కనపడుతున్నాయి మనకి. సో ఆ పెథాలజీ రిపోర్ట్ని బట్టి అవసరం ఉంటే రేడియేషన్ ఇవ్వాలి. ఎందుకు ఇస్తాం రేడియేషన్? ఆపరేషన్ అంతా అయిపోయినా కూడా మళ్ళీ జబ్బు రాకుండా ఉండడం కోసం. సో అప్పుడు రేడియేషన్ థెరపీ తీసుకోమని చెప్పారు, కానీ ఫర్ సమ్ రీజన్ రేడియేషన్ తీసుకోవడం వీలు అవ్వలేదు. ఇప్పుడు తిరగబడింది మళ్ళీ. అది ఒక చోటే కనుక ఉంటే మళ్ళీ ఆపరేషన్ చేసి తీసేస్తే బెస్ట్ అండి. ఆపరేషన్ వీలు కాని పక్షంలో అప్పుడు మిగతా బాడీ అంతా జబ్బు ఎంతవరకు ఉంది అని చెప్పి ఒక సిటీ స్కాన్ కానీ, లేకపోతే ఎంఆర్ఐ, లేకపోతే పెట్ సిటీ స్కాన్ చేసి జబ్బు స్టేజ్ని కనుక్కొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతూ ఉంటుంది. ఒక 3-4 కోర్సులు కీమోథెరపీ ఇచ్చాక జబ్బు బాగా తగ్గిపోయాక మళ్ళీ ఆపరేషన్ చేయడం వీలు పడవచ్చు, పడకపోవచ్చు. కాదు అంటే రేడియేషన్ థెరపీ కూడా ఇవ్వచ్చు. సో ఒక విధంగా యూట్రైన్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో జబ్బు తిరగబడ్డాక మనకి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూర్చుని ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, హోల్ బాడీ పెట్ సిటీ స్కాన్ చేయాలా వద్దా, పెట్ స్కాన్ రిపోర్ట్ని బట్టి ముందు ఆపరేషన్ చేద్దామా, కీమోథెరపీ ఇచ్చాక ఆపరేషన్ గురించి చూద్దామా, ఆర్ రేడియేషన్ చేద్దామా, అలా ఒక ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ అవుతుంది. సమ్టైమ్స్ కొన్ని టిపికల్ కేసెస్లో మన పేషెంట్స్ మొత్తం ఫైల్స్ అంతా తీసుకుని మేము ఒక ట్యూమర్ బోర్డ్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. సో దట్ ఆల్ ఆఫ్ అస్ విల్ కమ్ టు వన్ కన్సెన్సస్. ఓకే డాక్టర్, ఈ సార్కోమా క్యాన్సర్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి? మేల్స్లో ఫీమేల్స్తో కంపేర్ చేస్తే ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్? సార్కోమా టైప్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుందండి. ఆస్టియోసార్కోమాస్, ఇంకా ఇవింగ్ సార్కోమా, ఈ రకమైన బోన్ సార్కోమాస్ కామన్గా గ్రోయింగ్ ఏజ్లో వస్తూ ఉంటాయి. అడాలసెంట్స్లో బిట్వీన్ 10 to 20 years ఆఫ్ ఏజ్. సో కామన్గా బోన్ సార్కోమాస్ ఈ ఏజ్లో బయటపడుతూ ఉంటాయి. ఎలా తెలుస్తుందంటే కొంచెం బోన్ పెయిన్ కనపడుతూ ఉంటుంది, కొంచెం స్వెల్లింగ్ కనపడుతూ ఉంటుంది, నడకలో ఇబ్బంది రావచ్చు, ఆర్ వాపుతో పాటు పెయిన్ ఉంది కనుక డాక్టర్ గారిని కలిస్తే ఒక ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ఐడియా వచ్చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మిగతా టెస్ట్లు అవుతూ ఉంటాయి. ర్యాబ్డోమయోసార్కోమా అని చెప్పి మన మసిల్ స్కెలిటల్ మసిల్లో కనుక సార్కోమా కామన్గా పిల్లల్లో కనపడుతూ ఉంటుంది.
లియోమయోసార్కోమా అని చెప్పి యుటరస్లో ఉన్న స్మూత్ మసిల్స్ క్యాన్సర్గా మారినప్పుడు యూజువల్లీ ఒక 50-60 ఇయర్స్ ఏజ్లో కనపడుతూ ఉంటుంది. టైమ్స్ యంగర్ ఏజ్లో కూడా బయటపడుతూ ఉండొచ్చు. సో సార్కోమా అది ఏజ్ డిస్ట్రిబ్యూషన్ బాగా వైడ్గా ఉంటుంది. ఆ సార్కోమా టైప్ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. రెండోది మేల్స్లో ఫీమేల్స్లో కూడా ఇన్సిడెన్స్ సేమే, అంటే ఏదైతే జెండర్ ప్రిడిస్పోజిషన్ లేదు దీనికి. సో ఏ వయసు వారికైనా రావచ్చు అండ్ మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఈక్వల్లీ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సార్కోమా అనే జబ్బులో ముఖ్యంగా మనం ఈ జబ్బును ముందుగా కనుక్కోవడం ఇంపార్టెంట్. ఏదైనా బాడీలో కొంచెం స్వెల్లింగ్ కనపడుతోంది, హార్డ్గా ఉంది, స్లోగా గ్రో అవుతోంది, ఎక్కువ నొప్పి లేకపోయినా కూడా ఇది తగ్గకపోతే మాత్రం డాక్టర్ గారిని కలవాలి. ఎందుకంటే సార్కోమాస్ క్యూర్ అవ్వాలి అంటే అది ఎర్లీగా డయాగ్నోస్ అవ్వాలి. లేట్ అయ్యే కొద్దీ బ్లడ్ ద్వారా పాకే గుణం బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని వీలైన త్వరగా ఎనీ ఎర్లీ సిమ్టమ్, ఎనీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ని మాత్రం మనం లేట్ లేకుండా డాక్టర్ గారిని కలవాలి. ఓకే డాక్టర్, ఈ సార్కోమా క్యాన్సర్ కోసం రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్లో ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారు? సార్కోమాస్కి స్టేజింగ్ వర్కప్ అంతా చేసేసాక, అంటే బయాప్సీ ప్రూఫ్ ఉంది, పాథాలజీ రిపోర్ట్లో సార్కోమా అని తెలిసింది. తర్వాత ఆపరేషన్ ఆర్ రేడియేషన్ ఆర్ కీమో ఇవన్నీ ఇచ్చే ముందు అసలు జబ్బు ఏ స్టేజ్లో ఉందో చూసుకోవాలి. స్టేజింగ్ వర్కప్ చేసాం, లైక్ ఎక్స్రేస్ కావచ్చు, సిటీ స్కాన్స్ కావచ్చు, బోన్ స్కాన్, ఎంఆర్ఐ ఆర్ రీసెంట్గా పెట్ సిటీ స్కాన్. దీంతో మనకు ఐడియా వస్తుంది జబ్బు ఏ స్టేజ్లో ఉందో. ఈ స్టేజ్ని బట్టి అప్పుడు ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి బోన్ సార్కోమాస్ తీసుకుంటే ఆస్టియోసార్కోమాకి అది చిన్నగా ఉన్నా కూడా ముందు డైరెక్ట్లీ ఆపరేషన్ చేయం. ఒక 9 వారాలు 12 వారాలు కీమోథెరపీ ఇచ్చి జబ్బు బాగా తగ్గాక అప్పుడు ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఆపరేషన్ అయిపోయాక పాథాలజీ రిపోర్ట్ని బట్టి దాంట్లో అసలు డెడ్ సెల్సే ఉన్నాయని అంటే అప్పుడు తక్కువ కోర్సుల కీమోథెరపీ తర్వాత ఇస్తాం. ఇంకా సెల్స్ ఎక్కువగా బతుకున్నాయంటే ఆపరేషన్ చేసాక ఆపరేషన్ రిపోర్ట్లో అప్పుడు మందు మార్చి ఇంకో 1 year దాకా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. అదే ఇవింగ్ సార్కోమా లాంటి బోన్ సార్కోమాలో కీమోథెరపీ ఒక 9 to 12 ఇచ్చేసాక రేడియేషన్ థెరపీ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవింగ్ సార్కోమా అనే సార్కోమా సెల్స్ రేడియేషన్కి బాగా సెన్సిటివ్గా ఉంటాయి. అదే ఆస్టియోసార్కోమా సెల్స్కి రేడియేషన్ పనికిరాదు. సో ఆపరేషన్ ఒక 12 వారాలు కీమోథెరపీ ఇచ్చాక ఇవింగ్ సార్కోమాకి రేడియేషన్ చేసి అదే మళ్ళీ మిగతా కొన్ని కోర్సులు కీమోథెరపీ ఇస్తాం. అయినా పెట్ స్కాన్లో కొంచెం జబ్బు ఉంటే లాస్ట్లో ఆపరేషన్ చేస్తూ ఉంటాం. సో సార్కోమా టైప్ని బట్టి అది రేడియేషన్ థెరపీకి లొంగే అవకాశం ఉందా లేదా, కీమోథెరపీ వాడితే ఏ మందులు బాగా పనిచేస్తాయి, ఇలా ఈ కాంబినేషన్స్ చేసుకుంటూ ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. సో ఓవరాల్ సార్కోమా ట్రీట్మెంట్కి ఒక మల్టిపుల్ డిసిప్లిన్స్ అంటే సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్, మెడికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్, రేడియేషన్ థెరపిస్టు, పెట్ సిటీ స్కాన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూర్చుని డిస్కస్ చేసి ట్రీట్మెంట్ ఫార్ములేట్ చేస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, ఈ సార్కోమా క్యాన్సర్ తీసుకునే పేషెంట్ ట్రీట్మెంట్ తర్వాత ఏ విధంగా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి? ఏ క్యాన్సర్కైనా ట్రీట్మెంట్కి మనం సరిగ్గా ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. మొత్తం ట్రీట్మెంట్ పూర్తి అయిపోయే కూడా once in 3 months ఒక 2 to 3 years కోసం 3 నెలలకు ఒకసారి చెకప్లో ఉండాలి. ఆ తర్వాత once in 4 to 6 months చెకప్లో ఉండాలి. యూజువల్లీ సార్కోమాస్లో రూల్ ఏంటంటే ఒక 5 కోర్సులు మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ఒక 5 సంవత్సరాల దాకా అన్ని రిపోర్ట్లు బాగుంటే ఇంకా జబ్బు తిరగబడే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. సో క్యాన్సర్తో మనకి భయం వేస్తుందంటే మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయి కూడా మళ్ళీ జబ్బు తిరగబడచ్చు. సో ఎప్పుడు క్యూర్ అయిపోయిందని చెప్తాం? అన్ని రిపోర్ట్లు బాగున్నాయంటే క్యాన్సర్ కంట్రోల్లో ఉంది, మొత్తం రిపోర్ట్స్ నార్మల్ అయిపోయాయి. బట్ క్యూర్ అనే పదం ఎప్పుడు వాడతాం? ట్రీట్మెంట్ అంతా అయిపోయాక అప్పుడు ఒక 5 years దాకా చెకప్ చేస్తూ ఉన్నాం, క్లినికల్లీ అంతా బాగుంది, హిస్టరీలో ఏ ఇబ్బంది లేదు, ఫిజికల్ ఎగ్జామినేషన్ బాగుంది, రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి. 5 years దాకా బాగుంటే ఇంకా ఆ తర్వాత చెకప్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఆ జబ్బు తిరగబడే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. ఇంకా అప్పుడు క్యూర్ అయిపోయిందని చెప్తూ ఉంటాం. రైట్ డాక్టర్, మరి సార్కోమా క్యాన్సర్ ట్రీట్మెంట్లో మెడికల్ ఆంకాలజీలో వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి తెలియజేస్తారా? ముఖ్యంగా కీమోథెరపీయే మెయిన్ ట్రీట్మెంట్, కానీ ఒక కెమికల్ పనిచేయదు, ఒక కాంబినేషన్ ఆఫ్ కెమికల్స్ వాడాలి.
కార్సినోమాస్ కంటే సార్కోమాస్కి కీమోథెరపీ డోసులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అండ్ కీమోథెరపీ కాంబినేషన్స్ కూడా ఒక 2-3 మందుల కంటే కూడా ఎక్కువ వాడుతూ ఉంటాం సమ్ టైమ్స్. సో కనీసం ఒక 2 మందులు ఆర్ 3 కెమికల్స్తో ఈ కాంబినేషన్ థెరపీ చేస్తూ ఉంటాం. అంటే కొన్ని కెమికల్స్, కొన్ని మందులు డిఎన్ఏ మీద పనిచేస్తాయి, కొన్ని న్యూక్లియస్ మీద, కొన్ని ఆర్ఎన్ఏ మీద, కొన్ని మొత్తం సెల్ మీద డివైడింగ్ సెల్ పనిచేస్తూ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ కీమోథెరపీలు క్యాన్సర్ సెల్ మీద డిఫరెంట్గా పనిచేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ కూడా నాన్ ఓవర్లాపింగ్గా ఉండాలి. అప్పుడు మనం ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వగలం. మ్యాక్సిమల్ డోసెస్ అంటే మన కీమోథెరపీలో కొంచెం హయ్యర్ డోసెస్ ఇవ్వాలి ఆఫ్ మ్యాక్సిమల్లీ ఎఫెక్టివ్, బాగా ఎఫెక్టివ్గా ఉండే కీమోథెరపీ రిజిమెన్స్. సో సార్కోమా డిక్టమ్ ఏంటంటే మ్యాక్సిమల్ డోసెస్ ఆఫ్ మ్యాక్సిమల్లీ ఎఫెక్టివ్ కీమోథెరపీ ఏజెంట్స్. మన కీమోథెరపీలో ఉన్న మాలిక్యూల్స్ ఏది చాలా బాగా పనిచేస్తుంది సార్కోమా, అది మళ్ళీ ఎంత మంచి డోస్లో ఇవ్వగలం, అది ఇంపార్టెంట్. సో అది కూడా ఒక కోర్స్తో సరిపోదు, సమ్ టైమ్స్ 1 year దాకా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఇవింగ్ సార్కోమాలో 9 months to 12 months దాకా ట్రీట్మెంట్ ఇస్తాం. ఆస్టియో సార్కోమాలో 6 to 12 months ప్రోటోకాల్ని బట్టి డిసైడ్ చేస్తూ ఉంటాం, ఆ వాడే మందులను బట్టి. సో ఇలా కీమోథెరపీ ఇస్తున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఫార్చునేట్లీ మన వాడే కీమోథెరపీ డ్రగ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు బాగా తక్కువగా ఉన్నాయి, కొత్త కొత్త కెమికల్స్ వచ్చేసాయి కనుక. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా దాన్ని ఎదిరించడం కోసం, ట్యాకిల్ చేయడం కోసం మంచి సపోర్టివ్ కేర్, సిమ్టమాటిక్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి. WBC కౌంట్స్ పడకుండా ఇంజెక్షన్స్, బ్లడ్ పడిపోకుండా ఉండడం కోసం కొన్ని మందులు, ప్లేట్లెట్స్ పడకుండా కొన్ని ట్యాబ్లెట్స్, ఇలా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా బోల్ సపోర్ట్ మీద ఇచ్చుకుంటూ సరి అయిన ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే డాక్టర్, ఈ సార్కోమా క్యాన్సర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా డాక్టర్? ఆ స్టేజ్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఏ క్యాన్సర్కైనా జబ్బు క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, క్యాన్సర్ని మొత్తం తగ్గించేసేయచ్చు, క్యూర్ చేసేయచ్చు ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ. ఎంత ఎర్లీగా డయాగ్నోజ్ అయితే అంత క్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఒక 20% ఓవరాల్ అన్ని సార్కోమాస్ తీసుకుంటే ఒక 10 to 20% సార్కోమాస్కి జబ్బు మళ్ళీ తిరగబడచ్చు. సో వాస్ట్ మెజారిటీ మోర్ దెన్ 75 to 80% మళ్ళీ జబ్బు రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాంబినేషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుని సరిగ్గా ప్రోటోకాల్ ఫాలో అయ్యి ట్రీట్మెంట్ టైంకి తీసుకుంటే సాధ్యం అవుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కొత్తగూడెం నుంచి ఆరమ్మ. హలో అండి ఆరమ్మ గారు. హలో డాక్టర్ గారితో మీ ప్రాబ్లం చెప్పండి. మేడం గారు, మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది మేడం గారు. భద్రాచలం మోండ్రా హాస్పిటల్ తీసుకెళ్లి స్కానింగ్ చేయిస్తే లివర్ క్యాన్సర్ అమ్మని చెప్పింది మేడం. ఎక్కడండి క్యాన్సరు? ఇక్కడ ఊపిరి, ఇక్కడ కడుపులో సార్. ఓకేనమ్మా, ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా అండి? ఇంకా ఎక్కడికి పోయినా పట్టించుకుంటలేరు సార్. ఎక్కడ పోయినా కూడా ఆయన బతకడమ్మా, ఆపరేషన్ చేసినా బతకడు అని చెప్తారు సార్. అంటే 4వ స్టేజ్లో ఉందని చెప్పారా అండి మీకు? అంటే కొంచెం జబ్బు ముదిరిపోయి ఉండడం చెప్పుండొచ్చు మీకు. అలాగా అయినా కూడా బోల్డ్ మంచి మందులు వచ్చేసాయమ్మా ఇప్పుడు. మన ట్రీట్మెంట్స్తో, కీమోథెరపీలతో, ఈ కొత్త కొత్త మందులు వాడడం వల్ల జబ్బు మొత్తం తగ్గకపోయినా, క్యూర్ చేయలేకపోయినా కూడా జబ్బుని బాగా తగ్గించి ఆ ట్రీట్మెంట్తో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, అలాగే లైఫ్ని పొడిగించవచ్చండి. సో ఓకే, 4వ స్టేజ్లో డయాగ్నోజ్ అయ్యి ఉండొచ్చు, బట్ ఏదో ఒక ట్రీట్మెంట్ చేయడం తప్పకుండా వీలవుతుందండి. మీరు నిరాశపడకండి. ఆ రిపోర్ట్స్ అన్నీ ఒకసారి చూస్తే కొంచెం ఐడియా వస్తుంది ఏ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది. కొంచెం లైఫ్ని పొడిగించవచ్చు. ఓకే, వీ కాంట్ ప్రామిస్ క్యూర్ ప్రతి పేషెంట్ క్యూర్ చేయలేకపోయినా సిమ్టమ్స్ తగ్గుతాయి, పెయిన్ తగ్గుతుంది, ఆయాసం తగ్గుతుంది, దగ్గు తగ్గుతుంది, రికవరీ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అలాగే కొంతవరకు కొన్ని సంవత్సరాల దాకా జబ్బుని తగ్గించి లైఫ్ని పొడిగించే అవకాశం ఉంటుందమ్మా. ఓకే డాక్టర్, ఈ సార్కోమా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత బయటపడుతూ ఉంటాయి. సో ఏమాత్రం ఏదైనా ఇబ్బంది కనపడుతుంది డాక్టర్ గారిని మళ్ళీ కలిసి ఇది ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అవునా కాదా అని తెలుసుకోవాలి. దానికోసం మందు తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. న్యూరోపతి అంటే నరాలు దెబ్బతింటాం, లేకపోతే WBC కౌంట్స్ ఎక్కువగా రికవర్ కాకుండా ఉండడం,
ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉండడం, నోటిపూత రావడం. సో ఇలా బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కాస్త దెబ్బతినడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ 3 to 6 months అయిపోయి బయటపడుతూ ఉంటాయి. బట్ సైడ్ ఎఫెక్ట్స్ రాగానే డాక్టర్ గారిని కలిస్తే దానికోసం చికిత్స చేయడం జరుగుతుంది. అప్పుడు రికవరీ అయిపోతుందండి. రెండోది ఫాలోఅప్లో చూసేది, ఏదైనా కొత్త సిమ్టమ్ కనపడుతూ ఉంటే, ఏదైనా కొత్త తేడా కనపడుతూ ఉంటే అది మనం ముందే గమనిస్తే కనుక దానికి ఒక నీడిల్ టెస్ట్ చేసి కానీ, ఒక బయాప్సీ చేసి కానీ, అసలు ఇది మళ్ళీ జబ్బు తిరగబడిందా, ఇంకేదైనా కారణం ఉందా, ఇన్ఫ్లమేషన్ చూసుకుంటామండి. దానిపై ట్రీట్మెంట్ చేస్తే ఆ ఇబ్బంది తగ్గిపోతుంది. సో ఫాలోఅప్లో ముఖ్యంగా జబ్బు మళ్ళీ తిరగబడిందా లేదా, తిరగబడుతూ ఉంటే ముందే కనుక్కోవచ్చు. రెండోది సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఉంటే దాంట్లోంచి ఎలా బయటపడాలి. మూడోది ముఖ్యంగా లాస్ట్లీ న్యూట్రిషన్. ట్రీట్మెంట్ అంతా అయిపోయాక ట్రీట్మెంట్ అవుతూ ఉన్నప్పుడు ఎంత ప్రయత్నం చేసినా కొంచెం బ్యాలెన్స్డ్ డైట్ వెళ్ళడం కష్టం. న్యూట్రిషియస్ ఫుడ్ మనం ట్రై చేస్తూ ఉంటాం కానీ తీసుకోలేకపోవచ్చు. ట్రీట్మెంట్ అయిపోయాక అప్పుడు మళ్ళీ ఆకలి బాగా పుడుతుంది కనుక అప్పుడు ఒక హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ ఇచ్చి, హైజీనిక్ ఫుడ్ ఇచ్చి, న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చి మళ్ళీ మన బాడీ ఇమ్యూన్ పెరిగి మళ్ళీ నార్మల్ వెయిట్కి వచ్చేయాలి. సో ఇలాగ ఈ 3 డైమెన్షన్స్ చూస్తూ ఉంటాం ఫాలోఅప్లో. రైట్ డాక్టర్, ఈ సార్కోమా క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? అసలు ఈ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? మెజారిటీ ఆఫ్ సార్కోమాస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం బాగా తక్కువ అండి. లెస్ దెన్ 5% ఛాన్స్. అయినా అసలు సార్కోమా కారణం ఏంటి అంటే ఇది అని కారణం చెప్పలేం. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ ముఖ్యంగా సార్కోమాకి అసలు ఇటియాలజీ ఏంటి, ఎందుకు వచ్చే కాజటివ్ ఫ్యాక్టర్స్, ఇన్ఫెక్షన్, వైరస్, బ్యాక్టీరియా అని చెప్పడానికి లేదు. అంటే లంగ్ క్యాన్సర్కి టొబాకో స్మోకింగ్, లేకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి పొగాకు అలవాటు, అలాగే సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖం క్యాన్సర్కి హ్యూమన్ ప్యాపిల్లోమావిరస్తో ఇన్ఫెక్షన్ రావడం, లివర్ క్యాన్సర్ కొన్ని హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్స్తో అవడం, ఇలా కొన్ని కారణాలు కొన్ని క్యాన్సర్స్కి ఉన్నాయి కానీ సార్కోమాస్కి ప్రత్యేకించి ఇది అని కారణం చెప్పలేమండి. అండ్ వంశపారంపరంగా వచ్చే అవకాశం లెస్ దెన్ 5%. ఓకే డాక్టర్, ఈ సార్కోమా క్యాన్సర్కు శాశ్వత పరిష్కారం లభించడానికి ట్రీట్మెంట్ ఏమి అవైలబుల్ ఉందంటారు? కొత్తగా ఉన్న డెవలప్మెంట్స్ లాంటి సర్జరీ కాకుండా రేడియేషన్ థెరపీ డెవలప్మెంట్స్తో సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ ఉండి డోస్ ఇంకా ఎక్కువ ఉండడం వల్ల క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ డోసెస్ ఆఫ్ రేడియేషన్ థెరపీ ఆ జబ్బుకి మాత్రమే, మిగతా నైబరింగ్ టిష్యూకి ఏ డ్యామేజ్ కాకుండా కొత్త రేడియేషన్ మెషిన్స్తో చేయడం వీలవుతూ ఉంటుంది. కీమోథెరపీయే కాకుండా మెడికల్ ఆంకాలజీలో టార్గెటెడ్ థెరపీ, అంటే ఆ సార్కోమా సెల్స్ అబ్నార్మాలిటీని టార్గెట్ చేసే మందు ఇవ్వడం, లేకపోతే ఇమ్యూనోథెరపీ, మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ని ఇంకా ఆ డిఫెన్స్ని ఇంకా బాగా పెంచి ఈ ఇమ్యూన్ సెల్స్ని మళ్ళీ క్యాన్సర్కి ఫైట్ చేసే ప్రయత్నం చేయడం. ఆపరేషన్స్లో మొత్తం కాలం తీసేయకుండా, మొత్తం లింబ్ తీసేయకుండా లింబ్ కన్జర్వింగ్ సర్జరీస్, లింబ్ ప్రిజర్వింగ్ సర్జరీస్ చేస్తూ ఉంటాం. అంటే సర్జికల్ ఆంకాలజీ అవుట్కమ్స్లో ఏ మార్పు రాకుండా క్యూర్ రేట్స్ ఏం కాంప్రమైజ్ కాకుండా లింబ్ ఫంక్షన్ని ప్రిజర్వ్ చేయడం. సో ఇలాగ రేడియేషన్ థెరపీలో ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, సర్జికల్ ఆంకాలజీలో అడ్వాన్సెస్ ఉన్నాయి, మెడికల్ ఆంకాలజీలో బ్రేక్ త్రూస్ ఉన్నాయి. సో వీటితో ఈ టీమ్ ఎఫర్ట్ వల్ల ఇంకా ఫ్యూచర్లో క్యూర్ రేట్స్ ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ సార్కోమా క్యాన్సర్ చికిత్సలో విధానంలో భాగంగా అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి డాక్టర్? క్యాన్సర్ పరంగా ఏ ట్రీట్మెంట్ చేసినా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు. కానీ ఇప్పుడున్న కొత్త ట్రీట్మెంట్స్ వల్ల, కొత్త టెక్నాలజీ వల్ల, కొత్త మెడికేషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ అయిపోయాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా అవి రివర్సిబుల్, టెంపరీ, కొన్ని రోజులే ఉంటాయి, ట్రాన్సియంట్. ఏ తేడా ఉన్నా కూడా దాన్ని ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. మెడికల్ ఆంకాలజీలో టార్గెటెడ్ థెరపీ వాడడం వల్ల కీమోథెరపీ సైడ్ లేకుండా ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇమ్యూనోథెరపీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువగా ఉంటాయి. రేడియేషన్ డెలివరీ కూడా ఈ కొత్త రేడియేషన్ మెషిన్స్ వల్ల, ఈ న్యూ టెక్నాలజీ వల్ల ఒట్టి ఆ భాగానికే మనకు కావాల్సిన చోటుకి మొత్తం డోస్ వెళ్ళి పక్క నైబరింగ్ టిష్యూస్కి, ఆర్గన్స్కి డ్యామేజ్ దెబ్బతింది. సో ఇలాగ ఈ కొత్త ట్రీట్మెంట్ అడ్వాన్సెస్ వల్ల ఒకటి మ్యాక్సిమల్ ఎఫికసీ అగేన్స్ట్ ద క్యాన్సర్ మీద మ్యాక్సిమల్ ఇంపాక్ట్ పడుతుంది, క్యూర్ రేట్స్ ఎక్కువ అవుతాయి. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ పేషెంట్స్కి మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్, ఇది గోల్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి వెంకట్ గారు, నమస్కారం అండి.
హలో నమస్తే డాక్టర్ డాక్టర్ గారితో మాట్లాడండి. వెంకట్ గారు చెప్పండి. నమస్తే సార్. ఏం లేదు, నా ప్రతి ఒక ఆయనకి ఈ యాక్చువల్లీ హ్యాడ్ నాన్ హెర్కిన్స్ లింఫోమా ఇన్ 2013. 2005లో అండి. 2013 అండి, 2013. ఓకే ఓకే నాన్ హెర్కిన్స్ లింఫోమా ఇన్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఓకే విత్ బీమ్ కీమోథెరపీ. ఓకేనండి. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన ఇది కూడా తీసుకోండి, ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పారా అండి? తెలుసు సార్. ఓకే సో ఆయన అంటే ఈ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఆయనకి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది. హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది. ఏమన్నారు? హార్ట్ ఫెయిల్యూర్ అన్నారు. అచ్చా ఓకే అలాగేనండి. హార్ట్ ఫెయిల్యూర్ అండి. ఓకే సో ఆయన ప్రస్తుతానికి అయితే ఎవ్రీ ఇయర్ ఈ గోయింగ్ ఫర్ అండి అపోలో హాస్పిటల్లో. ఓకే అంటే బ్లాక్ అదే స్పైనల్ కార్డ్ ఎంఆర్ఐ, బ్రెయిన్ ఎంఆర్ఐ అన్ని చేసుకుంటా ఉన్నాడు. రిపోర్ట్స్ అన్నీ బాగానే వస్తున్నాయి కదండి. సో క్యాన్సర్ నాన్ హాజ్కిన్స్ లింఫోమా అనే ఒక క్యాన్సర్ లింఫ్ నోడ్స్లో వచ్చే క్యాన్సర్ అండి. లింఫోసైట్స్లో ఆ లింఫ్ నోడ్స్లో లింఫోసైట్స్ క్యాన్సర్గా మారాయి. యూజువల్లీ హాజ్కిన్స్ లింఫోమా ఇంకా నాన్ హాజ్కిన్స్ లింఫోమా క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. మనం ఇచ్చిన ట్రీట్మెంట్తో ఈ లింఫోమా మొత్తం కంట్రోల్ అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా క్యూర్ అయిపోయినట్టు. బికాస్ 2013లో డయాగ్నోజ్ అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ 7-8 years అయిపోయిందండి. బట్ ఒక 5% ఆఫ్ పేషెంట్స్లో ఈ లింఫోమాకి ఇచ్చే కీమోథెరపీలోకి ఎర్ర మందు ఇస్తూ ఉంటాం, డాక్సోరిబిసిన్ అని చెప్పి. ఈ మందు వల్ల కొంతమందికి హార్ట్కి ఇబ్బంది అవ్వచ్చు. ఛాన్స్ లెస్ దాన్ 5-10% కానీ ఇబ్బంది అవ్వచ్చండి. సో ఆ ఇబ్బంది అయ్యి ఉంటుంది, రికవరీ అయిపోతుంది, మందులు సరిగ్గా వేసుకోండి. ఓకే డాక్టర్, సార్కోమా క్యాన్సర్ అంటే ఏమిటి, వాటిని గుర్తించడం ఎలా, ఈ రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్లో అందించే లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.